ఎనీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ విజన్తో వెళ్లాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఒక ఎకరం ఒక 30 లక్షలు పెట్టి తీసుకుంటే విత్ ఇన్ ద డౌన్ సంవత్సరంలో కోటి 20 లక్షలు ఇలా అయిపోయింది అనమాట. అందరు దీన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇంకా రియల్ ఎస్టేట్ అంటే ఇది కాకపోతే ఫెయిల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది దీర్ఘకాలికంగా ఆలోచించుకుంటూ పెట్టుకోవాలి. మీరు టెంప్ట్ అయ్యి పెట్టినా అదే అవుతుంది, ఎంత అనాలిసిస్ చేసేసి చెక్ చేసుకుని పెట్టినా సేమ్ రిజల్ట్స్ అనమాట. ప్రభుత్వం మారటం వల్ల ప్రభావితం చేసే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. లక్షల్లో జనాలు అక్కడ వర్క్ చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మంది పీపుల్ ఆర్ జాయినింగ్ టు హైదరాబాద్. సో వాళ్ళకి ల్యాండ్ కావాలి. 5-6 లక్షల మందికి ఫ్యామిలీస్ వస్తే వాళ్ళ ఫ్యామిలీస్కి సర్వ్ చేయడానికి సర్వెంట్స్ కావాలి. 2014లో 3,50,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇవాళ 16 లక్షల మంది ఉన్నారండి. ఇంకా రాబోయే కాలంలో చాలా కంపెనీస్తో టైఅప్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న డెవలప్మెంట్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్. అమీర్పేట ఎప్పుడైతే డెవలప్ అయిందో ఇప్పుడు అమీర్పేట మీద పడ్డారు. అమీర్పేట అయిన తర్వాత కూకట్పల్లి వైపు వెళ్ళారు, తర్వాత హైటెక్ సిటీ, తర్వాత ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి. ఒకటే చాట్ అంటే కష్టం కాబట్టి వీ నీడ్ టు స్ప్రెడ్ ద సిటీ అనమాట. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఫార్మా సిటీ అనేది 16,000 ఎకరాలు ఉంది ల్యాండ్. 2 ఎకరాలే మీకు ప్లాంట్ పెట్టుకుంటారు. ఇదంతా ఆ ప్లాంట్ తాలూగా వచ్చిన పొల్యూషన్ డైల్యూట్ చేయడానికి కావాల్సిన ప్లాంటేషన్ అదంతా ఇచ్చుకుంటారు. సో దాన్ని ఇంకా కొంచెం దూరంగా తీసుకెళ్లాలనేది ప్రపోజల్ అనమాట. ఒక్క హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నుంచి 30% రెవెన్యూ వస్తుంది. బెంగళూరులో చాలా ఇన్వెస్ట్ చేసేవాడు, ఫ్రమ్ ఢిల్లీ నుంచి వచ్చేది, అక్రాస్ ద గ్లోబ్, అమెరికా నుంచి కానీ, మన ఇండియన్సే. మాకైతే 30% కస్టమర్స్ వాళ్ళు. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ ఆప్షన్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ది బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఆల్వేస్ అనమాట. లక్షల కోట్లతో వర్క్స్ అవుతున్నాయి హైదరాబాద్. ఏప్రిల్ మే తర్వాత నేను చెప్పిన నిజం అని యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ట్రూ.